హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాల్టి వీడియోలో హెల్తీ రెసిపీ అయిన గోధుమ రవ్వ ఉప్మాని చేసి చూపించబోతున్నాను. ఆరోగ్యం బాగుండాలన్నా, రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలన్నా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ని తీసుకోవడం చాలా ముఖ్యం కదండీ! అంతేకాదు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాంటి హెల్తీ రెసిపీస్‌లో ఈ గోధుమ రవ్వ కూడా ఒకటి. దీన్ని చేయడం కూడా చాలా తేలిక, రుచి కూడా బావుంటుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా మంచిది. దీనిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలనేది ఉండదు. దీన్ని డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బ్లడ్‌లో షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది దీన్ని తీసుకోవడం వల్ల. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, అలాగే అర స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వేరుశనగ పప్పును అలాగే కొద్దిగా జీడిపప్పును వేసి వేయించుకోవాలి. జీడిపప్పును మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత చిన్న ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. చిన్న అల్లం ముక్కను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటా, క్యారెట్ చిన్నది, అలాగే గ్రీన్ పీస్ హాఫ్ కప్ తీసుకున్నాను. టమాటా, క్యారెట్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలిపి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా 4 లేక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత 2 కప్పుల వాటర్ని పోసుకుని ఒకసారి కలిపి వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ పొంగులు వస్తున్నప్పుడు రవ్వను పోసుకుని బాగా కలపాలి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వను తీసుకున్నాను. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇంకా ఏమైనా వాటర్ ఉంటే ఇంకొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించండి. ఫైనల్గా కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది ఉప్మా. ఇలా వెజిటేబుల్స్ వేసి పెడితే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా పోషకాలు అనేవి బాగా అందుతాయి. ఈ గోధుమ రవ్వలో చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. జీర్ణ సమస్యతో బాధపడుతున్న, మలబద్ధకం లాంటివి ఉన్న ఈ ఉప్మా చేసుకుని తింటే చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ వాళ్ళకు కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎలా ఉందనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ సింపుల్ రెసిపీస్ని మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు నా వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మీరు వెంటనే మిస్ అవ్వకుండా చూడవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.